ఎవ్రీవన్ అండి, ఇవాళ రెసిపీ సగ్గుబియ్యం వడియాలు. సగ్గుబియ్యము ఒక కప్పు మిక్సీలో పెట్టుకోవాలండి. ఇప్పుడు సన్నగా పొడి పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. పచ్చిమిరపకాయలు అండి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, దానికి ఇప్పుడు 3 కప్స్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా కలపాలండి, మంచిగా నానుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా అదే గిన్నెతో 5 గిన్నెల నీళ్లు పోయాలి. ముందు 3 గిన్నెలు నానబెట్టుకున్నాం కదండి, ఇలా ఉంటుంది నానబెట్టుకున్నది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేడెక్కాక దాంట్లో కలపాలి. ఇలా హాఫ్ అన్ అవర్ అయ్యాక నానుతుందండి, ఇలా ఉంటుంది. నానితే మంచిగా పొంగుతాయండి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ వేడెక్కాక ఇందులోకి వేసుకోవాలండి. నానినది వేసుకుంటూ కలపాలి. ఇలా ముద్దలు లేకుండా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టుతుంది. దగ్గర పడ్డాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ రుచి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇలా పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాక కలుపుకోవాలండి. బాగా కలుపుకొని సోడా వేసుకోవాలండి. కొన్ని నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు దింపేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారాక కవర్ పైన పెట్టుకోవాలి వడియాలు. కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలండి, కవర్ పైన వేసుకో. ఇలా ఎండలో 1 డేలోనే ఆరిపోతాయండి. కవర్ పైన పెట్టుకునే మంచిగా ఇలా తీసుకోవాలి. తీసుకున్న ఇలా ఆరిపోయాక ఇలా సన్నగా పలసగా ఉంటాయండి వడియాలు. ఇలా ఆయిల్ వేడెక్కాక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పాపడాలు బాగుంటాయి. ఈ విధంగా క్రిస్పీగా వస్తాయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.